IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ఒక ప్రచారం చేసింది. ఏంటి అంటే జగన్ గనక సీఎం అయితే ఏపీని ఇక్కడ అమరావతిని రాజధానిగా ఉంచడు, రాజధాని మార్చేస్తాడు, అన్యాయం చేసేస్తాడు అని చెప్పి ఒక ప్రచారం చేసింది. దాన్ని తిప్పి కొడుతూ వైసీపీ కూడా మరొక ప్రచారం చేసింది. జగన్మోహన్ రెడ్డి అమరావతినే రాజధానిగా ఉంచుతాడు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటి అంటే చంద్రబాబు నాయుడికి ఇంకా ఏపీలో సొంత ఇల్లే లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఆయన సొంత ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఆయన ఇక్కడే ఉంటాడు, ఇక్కడి నుంచే పరిపాలన చేస్తాడు. తాడేపల్లి అమరావతి పరిధిలోనే ఉంది కదా, సో అమరావతి రాజధానిగా ఉంటుంది అనేటువంటి ఒక ప్రచారం చేస్తాం. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇల్లు నిర్మించుకుంటాం. అయితే ఇప్పుడు దాని గురించే టీడీపీ మరొక ప్రచారం, కొంతమంది టీడీపీలో ఉన్న అందరూ కాదనుకోండి, కొంతమంది కార్యకర్తలు ఒక ప్రచారం లావదీశారు. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో నిర్మించుకున్నటువంటి ఇంటి స్థలం ఏదైతే ఉందో దాన్ని కబ్జా చేశారు, వేరొకళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు అని. ఆ వ్యక్తి ఎవరు అంటే ఆదిశేషగిరిరావు. సో ఈయన కొడుకు బిల్డరు. సో యాక్చువల్గా వీళ్ళ వెంచర్లోనే జగన్ స్థలం తీసుకోవటం జరిగింది, విల్లా కట్టుకోవటం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ విల్లాలు కట్టడానికి, అపార్ట్మెంట్స్ కట్టడానికి ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. సో దీంట్లో కొంత స్థలాన్ని జగన్ తీసుకుని ఆయనకు నచ్చిన విధంగా దాన్ని కట్టించుకోవటం జరిగింది. అలాగే ఫస్ట్ ఇల్లు అనుకున్నారు, ఆ తర్వాత పక్కన క్యాంప్ ఆఫీస్ కూడా కావాలని జగన్ అడగటంతో అక్కడ క్యాంప్ ఆఫీస్ కూడా ఏర్పాటు చేసి ఇచ్చారు. అయితే దీనికి సంబంధించే ఇప్పుడు ఆయన స్పందించడం జరిగింది. ఈ ఆదిశేషగిరిరావు ఎవరో కాదు, ఈయన కూడా ఒక టీడీపీ నేతే. సో ఆయన మాట్లాడుతూ జగన్ మీద ఏదైతే ఒక ప్రచారం నడుస్తుందో తనకు సంబంధించినటువంటి స్థలాన్ని జగన్ లాక్కున్నారు అని, ఇది పూర్తిగా అవాస్తవం, దీంట్లో ఏమాత్రం నిజం లేదు. ఆయన ఈ స్థలాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కోవటం జరిగింది. అలాగే నా కొడుకు ఇక్కడ విల్లాలు కడుతున్నాడు, దాంట్లో భాగంగా ఆయన ఇల్లు కూడా కట్టించమని చెప్తే కట్టించడం జరిగింది. సో ఇల్లు, క్యాంప్ ఆఫీసు అన్నీ మా అబ్బాయే కట్టించాడు. దీనికి సంబంధించి ఎంత ఖర్చు అయిందో అంతా రూపాయితో సహా చెల్లించారు. ఎక్కడ దౌర్జన్యాలు లేవు, ఎక్కడ ఎగ్గొట్టడం లేదు, ఇలాంటివి ఏవీ జరగలేదు. ఈ ప్రచారాలన్నీ పూర్తి అవాస్తవం, జగన్ మీద చేస్తున్నారు తప్ప ఇందులో నిజాలు లేవు అని చెప్పి ఆయన స్పష్టం చేయటం జరిగింది.